నమస్తే అంకుల్. నమస్తే అమ్మా. ప్రస్తుతానికి ఈ మంగళగిరి కాన్స్టిట్యూషన్‌లో మొన్న ఆర్‌కే గారు రాజీనామా చేశారు కదా! అది ఎలా ఉండిద్దంటారు? ఆయన వల్లే ఎప్పటి ఉండదు. ఇక్కడ ఉన్నంత రాజశేఖర రెడ్డి వర్గం, ఆర్కేకి వర్గం, గంచిరంజీవికి వర్గం లేరేడ. ఓకే. పార్టీకి పెద్ద నష్టం ఏమి ఉండదు. నష్టమేం లేదు. ఇక్కడ గంచిరంజీవే గెలుస్తాడు మళ్ళీ. ఓకే. గండి చిరంజీవి. గంచిరంజీవే గెలుస్తాడు. ఇక్కడ మేమంతా కూర్చున్న వాళ్ళం అంతా రెడ్లమే. ఓకే. మాకేం వర్గం ఏం లేదు మాలో. ఆ. మేమంతా గంచిరంజీవికి వేస్తాం. జగన్ ఎవరికి సీట్ ఇస్తే వాళ్ళకి వేస్తాం. ఎవరికి ఇస్తే వాళ్ళు. ఎవరికి ఇస్తే వాళ్ళకి వేస్తాం. ఓకే. ముఖ్యంగా ఇక్కడ వినిపిస్తుంది ఏంటంటే గండి చిరంజీవి గారికి పెద్ద క్యాడర్ లేదు. లోకేష్ గారికి సులువుగా ఉండేది గెలవడానికి. అదేం లేదు. క్యాడర్ అనేది అసలు ఈ చిన్న నియోజకవర్గంలో లేదు ఎవరికి. ఈ జగన్ ఎవడో సీట్ ఇస్తే అడిగి గెలుస్తాడు అంతే. ఆర్కే ఏడాను పుట్టి పెరిగాడైంది. జగన్ వైపున వచ్చాడు కాబట్టి గెలిచాడు 2 మాటలు. ఇప్పుడైనా గంచిరంజీవి జగన్ చెప్పాడు కాబట్టి గంచిరంజీవికి వేస్తారు. వాళ్ళ వర్గం వాళ్ళకి వేస్తారు. అంతేగాని వర్గాలు ఏం లేవు ఈ ఊళ్ళలో. ఈ పల్లెటూళ్ళలో అసలు వర్గాలు ఉండవు. ఇక్కడ జగన్ చూసే ఓటేస్తారు అంతే. వాళ్ళు లోకేష్కి వేసినా చంద్రబాబుని చూసేస్తామే కానీ వాళ్ళకేం వర్గమే ఉండదు ఇక్కడ. వాళ్ళ సోదరులు ఉంటారు వాళ్ళకి వేస్తారు. మా రెడ్లు ఎప్పుడు జగన్కే వేస్తారు ఓట్లు. మాకేం వర్గాలు ఏం లేవు మాలో. మేమంతా ఒకటే. అలాగే ఈ లోకేష్ గారు కూడా మొన్న గతంలో ఓడిపోయారు 2019. ఈసారి ఎట్లయినా కూడా ఓడిపోతాడు. ఈసారి కూడా ఓడిపోతాడు. ఆయన మంత్రి చేసినప్పుడు ఇక్కడ బగలు తీసింది ఏం లేదు. ఇక్కడ అందరిని నాగం చేశారు రైతులందరినీ. పొలాల్లో కొని బెదిరించి కేసులు పెడతామని అది పెట్టి ఇది పెట్టి బొంగులు దాగలు పెట్టి అన్నీ ఆగం చేశారు ఆయన. ఆయన వల్ల గెలవరాడ. లోకేష్ గెలవడాడు అసలు. మాకేం వర్గం చేయలేదా. లోకేష్కి ఒక్క ఓటు కూడా పోదు. ఇది వైసీపీ ఓట్లు వైసీపీకే పడతాయి. ఇంకా నాకు తెలిసి గంచిరంజీవికే ఓట్లు పెరుగుతాయి ఆర్కే కంటే కూడా. సాలీలు ఓట్లు ఎక్కువ ఉండే ఈ నియోజకవర్గంలో 50-60 ఏళ్ళు ఉండాలి ఉండే. మా రెడ్లు కూడా 21 ఓట్లు ఉండే. ఒక అయిపోయినా కానీ 20 ఏళ్ళు ఆర్కే జగన్కే పడతాయి. దాంట్లో మెతకేం లేదు. ఏడేదో రాజధాని వ్యతిరేక అది ఇదని అదేం కాదు అసలు. జగన్ ఎవడో సీట్ ఇస్తే ఆడే గెలుస్తాడు ఆడ. అంతేగాని నీకు ఆర్కేకి వర్గం గంచిరంజీవి వర్గం జగన్కి ఒక వర్గం లేదాడ. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు అని అభిమానం ఉన్న వాళ్ళంతా జగన్కి వేస్తారు అంతే. రెండో దానికి ఏం లేదు. ఇక్కడ వర్గాలు ఏమి ఉండవు. అలాగే ఈ గత 4 రోజులుగా ఈ పార్టీలో సీట్లు మార్పిడి కానీ లేదంటే ప్రతి వాళ్ళు రాజీనామా చేస్తున్నారు. అది ఎలా పెద్ద ఎఫెక్ట్ చేసిన ఇదేం అవ్వట్లేదమ్మా. ఎవరు రాజీనామా చేసేది? వీళ్ళంతా పిల్లనాయాల్లో వీళ్ళది ఏముండిద్ది అసలు. నేను చెబితే ఓటేస్తాడేంది? ఆ పెద్ద ఆయన ఓటేస్తాడే నేను చెబితే అవి ఏముండవు. అభిమానంతో ఓటేసేవాళ్ళు. ఇక్కడ వర్గాలు ఏముండవు అసలు. ఎవరో రాజీనామా చేస్తే ఓట్లు లేకుండా ఉండే వాళ్ళు అసలు ఉండరు. ఆడ రాజశేఖర రెడ్డి వర్గం ఉంది, అభిమానం ఉంది. ఆయన చూసి ఫ్యాన్కి ఓటేస్తారు అంతే. అంతేగాని నువ్వు ఏడేదో వర్గం చీలిపోయింది వర్గం ఇవన్నీ ఉత్త పుకార్లు ఈ టీవీల్లో ఈ ఛానల్లో ఈ ఫోన్లో పెట్టి అదంతా డూబు ఏముండదు. ఇది మామూలుగానే రాజశేఖర రెడ్డి వర్గమే ఇక్కడ ఉందంతే. ఎవడికి వర్గాలు లేవు ఇక్కడ. మళ్ళీ వైసీపీయే గెలిచిద్ది. లోకేష్ ఓడిపోతాడు. లోకేష్ అయితే గ్యారెంటీ ఓడిపోతాడు. వేరే వాళ్ళకి అయితే ఆలోచించాలి. లోకేష్ అయితే గ్యారెంటీ ఓడిపోతాడు. అలాగే మళ్ళీ రేపు 2024లో జగన్ గారే ప్రభుత్వం వస్తుంది గ్యారెంటీగా. దాంట్లో అసలు మెతకే లేదు. కాదే సీట్లు తగ్గుతాయేమో కానీ గ్యారెంటీకి వచ్చేది వాళ్ళే. అలాగే మరి జగన్ గారు మాత్రం 175 స్థానాలు గెలవగలని అంటారులే. ఎవరైనా సాధ్యమే. చంద్రబాబు అంటాడు నేను 200 గెలుతాను. గెలుతారా? మామూలుగా చెబుతూ ఉంటారు అంతే. నేను చెబుతాడు లక్ష మెజార్టీ వచ్చిద్దా? రాదు. ఓ 10 ఏళ్ళతో 5 ఏళ్ళతోనో మళ్ళీ వైసీపీ గెలిచిద్ది ఈ నియోజకవర్గంలో. ప్రతివాడు ఇంటికి తెచ్చిస్తున్నారు. డబ్బులు ఎవడు మర్చిపోతాడు? వీళ్ళు అంతా బియ్యం ఇంటికి తెచ్చిస్తున్నారు, డబ్బులు పింఛన్లు తెచ్చిస్తున్నారు. నీకు రైతు కూలి పింఛన్ 2500 ఇస్తున్నారు. ఇవన్నీ తీసుకున్న ఓట్లు లేరైంది. మర్చిపోతారైంది. మైలు చేస్తే ఎస్టీలు మాదిగలు ఇక్కడ కరెంటు బిల్లులు కట్టే పని లేదు. వీళ్ళంతా అడిగేస్తారు.